హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. ఇంటర్వ్యూ అని చెప్పి వెళ్ళి చాలాసేపు అయిన వెన్నెల ఫోన్ చేయకపోవడంతో తనే కాల్ చేస్తుంది. సరోజ కాల్ లిఫ్ట్ చేసి అమ్మ చెప్పు అని అంటుంది. వెన్నెల నేను కాదే, నువ్వే చెప్పాలి. ఇప్పుడు పొద్దున్న వెళ్ళావు, లంచ్ టైం అవుతుంది, ఇంకా రాలేదు, ఎక్కడున్నావు అని అంటుంది సరోజ. అదే అమ్మా, నాకు జాబ్ వచ్చింది, ఈరోజే జాయిన్ అవ్వాలి అంటూ జాయిన్ అయ్యాను, వర్క్లో పడి ఫోన్ చేయడం మర్చిపోయాను అని డల్గా అంటుంది వెన్నెల. జాబ్ వస్తే హ్యాపీగా చెప్పాలి కానీ ఎంత నీరసంగా చెప్తున్నావు ఏంటి అని అడుగుతుంది సరోజ. నీరసం ఎందుకు రాదు, ఇక్కడ బాస్ చైర్లో పెద్ద పులి కూర్చుని ఉంది, నేను అది పెద్ద పులని తెలియక వెళ్ళి దాని నోటిలోనే తలపెట్టాను, అంతా నా కర్మ అని మనసులో అనుకుని అదేం లేదమ్మా, కొత్త కదా కొంచెం టెన్షన్గా ఉంది, అలా ఉన్నాను అంతే అని అమ్మకు సిద్ధి చెబుతుంది వెన్నెల. సరేలే, మరి లంచ్ సంగతి ఏంటి అని అడుగుతుంది సరోజ. ఇక్కడ ఏదో ఒకటి తినేస్తానులే, నువ్వేం కంగారు పడకు అని అంటుంది వెన్నెల. సరే తల్లి, జాగ్రత్తగా, ఎక్కువగా టెన్షన్ పడుకు, మర్చిపోకుండా ఏదైనా తిను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సరోజ. సరోజ ఫోన్ పెట్టగానే టెన్షన్ పడకుండా ఉండడానికి, ఇక్కడ ఉన్నది నా మొగుడు కాదు, నా పాలిట యముడు అని తిట్టుకుంటూ తన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో ఆటో ఛార్జీకే సరిపడే అంత డబ్బులు మాత్రమే ఉంటాయి. అయ్యో, కంగారు డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోయాను, తిండి కోసం ఇవి ఖర్చు పెడితే ఈవినింగ్ నడిచి ఇంటికి వెళ్ళాలి, అమ్మో అంత దూరం నడవడం నా వల్ల కాదు అని అనుకుని, మరి ఆకలి వేస్తుంది అని పొట్ట మీద చేయి వేసి ఈ పాటికి వాటర్తో సరిపెట్టుకుందాం అనుకుని వాటర్ తీసుకుని తాగుతుంది. ఇది అంతా ఎదురు క్యాబిన్లో ఉన్న సూర్య గ్లాస్ డోర్ నుంచి చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుని తన ఫోన్ తీసుకుని జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. తర్వాత అటెండర్ని పిలిచి ఈరోజు స్టాఫ్ అందరికీ నేనే ట్రీట్ ఇస్తున్నానని ఫుడ్ ఆర్డర్ పెట్టాను, అనివి వచ్చాక అందరికీ ఇవ్వు, అలాగే ఆ ఆర్డర్లో స్పెషల్గా చికెన్ బిర్యానీ, కోక్ వస్తాయి, అవి మాత్రం కొత్తగా జాయిన్ అయిన వెన్నెల మేడంకి ఇవ్వు అని చెప్తాడు. అటెండర్ ఓకే సార్, మరి మీకేం తీసుకురామంటారు అని అడుగుతాడు. నేను బయట ఫుడ్ తినను అని నీకు తెలుసు కదా, నాకు ఇంటి నుండి క్యారియర్ వస్తుంది, అది తీసుకురా అని అంటాడు సూర్య. ఓకే సార్ అని వెళ్ళబోతున్న అటెండర్ని వెనక్కి పిలిచి క్యారియర్ తీసుకుని ముందు హ్యాండ్స్ నీట్గా కడుక్కొని శానిటైజ్ చేసుకుని తర్వాత తీసుకురా, ఓకేనా అని అంటాడు సూర్య. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు అటెండర్. అబ్బా, ఆకలి వేస్తుంది అని అనుకుంటూ కుర్చీలో సరిగ్గా కూర్చోలేక అటు ఇటు కదులుతూ ఉంటుంది వెన్నెల. అప్పుడే అక్కడికి వచ్చిన అటెండర్, మేడం ఈరోజు సార్ స్టాఫ్ అందరికీ ట్రీట్ ఇస్తున్నారు మేడం, ఇదిగో ఇది మీకు అని చెప్పి ఫుడ్ పార్సిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. అలా అటెండర్ వెళ్ళగానే ఆ పార్సిల్ తీసుకుని ఓపెన్ చేసి గబగబా తింటూ కోక్ తాగుతుంది వెన్నెల. ఫుడ్ తినడం పూర్తి అయ్యాక, అవును నాకు చికెన్ బిర్యానీ విత్ కోక్ అంటే ఇష్టమని బాస్కి ఎలా తెలుసు అని అనుకుంటూ, అయినా నా పిచ్చి కానీ నా ఇష్టాలు ఆయనకు ఎలా తెలుస్తాయి, ఏదో అనుకోకుండా ఈ పార్సల్ నాకు వచ్చి ఉంటుందిలే అని అనుకుంటుంది వెన్నెల. గ్లాస్ డోర్ నుంచి వెన్నెలను చూస్తున్న సూర్య అటెండర్ని పిలిచి వెన్నెల మేడంను నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని అంటాడు. అటెండర్ వెన్నెల దగ్గరికి వెళ్ళి, మేడం మిమ్మల్ని సార్ బాస్ రమ్మని చెప్పారు అని అనగానే వెన్నెల గుండె జారిపోతుంది. మళ్ళీ ఈ సాడిస్ట్ ఏం గుర్తుకొచ్చింది రా దేవుడా అనుకుంటూనే సూర్య రూమ్లోకి వెళుతుంటే సూర్య వెన్నెల రాగానే లంచ్ అయిందా అని అడుగుతాడు. సార్ జస్ట్ ఇప్పుడే అయ్యింది అని అంటుంది వెన్నెల. చూసావును, బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నట్లున్నావుగా అని అంటాడు సూర్య. సార్ అని నా సుగుతూ ఉన్న వెన్నెలతో, నువ్వు తింటే సరిపోతుందా, మీ బాస్ తిన్నాడో లేదో పట్టించుకోవా అని వెటకారంగా అంటాడు సూర్య. మా అందరికీ ఫుడ్ ఆర్డర్ చేసింది మీరే కదా సార్, అలాగే మీకు కూడా ఆర్డర్ చేసుకుని ఉంటారని అనుకున్నాను అంటుంది వెన్నెల. నాకు బయట ఫుడ్ పడదు, అదిగో అక్కడ ఉంది
ఇంటి నుండి వచ్చిన క్యారియర్ ఉంది, వెళ్ళి తీసుకురా, తీసుకొచ్చి నాకు వడ్డించు అని అంటాడు సూర్య. నేను వడ్డించాలా అని ఆశ్చర్యంగా అంటుంది వెన్నెల. హా, నువ్వు కాదు, నీ చెయ్యి అని అంటాడు సూర్య. ఓకే సార్ అని దిగులుగా ఫేస్ పెట్టి క్యారియర్ వైపు వెళుతున్న వెన్నెలతో, ఓయ్ జాబిల్లి అని సూర్య పిలవడంతో వెనక్కి తిరిగి, సార్ నా పేరు వెన్నెల, జాబిల్లి కాదు సార్ అని అంటుంది. ఓ అలాగే, నీ పేరు వెన్నెల అని నాకు తెలియదు జాబిల్లి. సరే కానీ ముందు నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని ఆ తర్వాత క్యారియర్ తీసుకురా జాబిల్లి అని అంటాడు సూర్య. సచ్చినోడా, వెన్నెల అంటే మళ్ళీ జాబిల్లి అని అంటావు ఏంటిరా, నీకేమైనా మైండ్ పనిచేయడం లేదా? భోజనం వడ్డించాలంట. ఆ ఆ వడ్డించే భోజనంలో కొంచెం ఎలకల మందు కలిపితే దెబ్బకు వచ్చి ఊరుకుంటాడు అని తిట్టుకుంటూనే హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి తిరిగి తుంది వెన్నెల. తన వెనకాల సూర్య ఉండడంతో అతన్ని వెన్నెల గమనించలేదు. అలా ఫాస్ట్గా వెనక్కి తిరగడంతో బ్యాలెన్స్ తప్పి సూర్య మీద పడుతుంది వెన్నెల. సూర్య కూడా ఒక్కసారిగా వెన్నెల అలా మీద పడడంతో బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడతాడు. సూర్య పైన వెన్నెల పడుతుంది. సూర్యని అంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం కావడంతో అతని ఫేస్ చూస్తూ తను ఎక్కడ ఉన్నదో కూడా మర్చిపోయి ఏదో ట్రాన్స్లో, అబ్బా ఎంత బాగున్నాడు ఇతను, అమ్మాయిని అయినా నాకే ఇతన్ని చూస్తే మనసు మాట వినడం లేదు, అంత అందంగా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ సూర్యని చూస్తూ ఉండిపోయింది. వెన్నెల, హలో మిస్, నాకు ఆఫీస్లో బాస్ అమ్మాయి వంక చూడడు, బాస్కి అమ్మాయిలు అంటే పిచ్చి లేదు అనే మంచి గుడ్ విల్ ఉంది, దాని కాస్త బాస్ ఒక అమ్మాయికి ముద్దు పెట్టాడు అని న్యూస్ కింద మార్చకు అని వణుకుతున్న వెన్నెల పదవులను చూస్తూ అన్నాడు సూర్య. అంటే ఇప్పుడు మీరు నాకు ముద్దు పెడతారా సార్ అని అయోమయంగా అడుగుతుంది వెన్నెల. జాబిల్లి, ఇంకొక నిమిషం నువ్వు ఇలానే నా మీద ఉన్నావంటే 100% పెడతాను ముద్దు అని అన్నాడు సూర్య. ఆ మాటతో వెంటనే సూర్య మీద నుంచి లేచింది వెన్నెల. సూర్య వెన్నెల వడ్డిస్తుంటే ఎంతో ప్రేమగా వెన్నెలను చూస్తూ తింటున్నాడు. వెన్నెల మాత్రం, దేవుడా ఏంటి తండ్రి నాకు ఈ కర్మ, వచ్చి వచ్చి వీడి చేతిలో ఇరుక్కుపోయాను అని అనుకుంటూ సూర్యకి వడ్డిస్తూ ఉంటుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన వెన్నెల, అమ్మా కాఫీ అంటూ వచ్చి నీరసంగా సోఫాలో కూలబడింది. అప్పటికే అక్కడ ఉన్న శ్రీనివాసరావు, ఏరా బంగారం, తల్లి బాగా అలసిపోయావు అంటూ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఫస్ట్ రోజు కదా నాన్న, కొంచెం అలసటగా ఉంటుంది అని అంటూ వాళ్ళ నాన్న చేతులు చుట్టుకుని భుజం మీద తల పెట్టుకొని పడుకుంటూ చెప్పింది వెన్నెల. నీకు ఎందుకు తల్లి ఇన్ని కష్టాలు, హాయిగా ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోకుండా అని అంటాడు శ్రీనివాసరావు. మనసులో ఎన్నో బాధలు పెట్టుకుని నేను కష్టపడుతున్నాను అని ఆలోచిస్తున్నావా నాన్న అని మనసులో అనుకుని, కష్టం ఏముంది నాన్న, ఇంట్లో అయినా ఖాళీగానే కూర్చోవాలి కదా, అదే ఆఫీస్కి వెళ్తే నాకు కొంచెం టైం పాస్ అవుతుంది కదా అని చెప్తుంది వెన్నెల. నీ ఇష్టం రా బంగారం, నీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ కష్టంగా ఉంటే మాత్రం నువ్వు ఏమి ఆలోచించకుండా రిజైన్ చేసే, నీకు ఈ నాన్న ఉన్నారు రా, నువ్వు బాధపడితే మీ నాన్న గుండెకి తట్టుకోలేదు అని కూతురిని చూస్తూ చెప్పాడు శ్రీనివాసరావు. తండ్రికి తన మీద ఉన్న ప్రేమను చూసి వెన్నెల కళ్ళు చెమర్చాయి. అప్పుడే అక్కడికి వచ్చింది సరోజ. మొదలుపెట్టారా మీ తండ్రి కూతుర్లు సెంటిమెంట్ సీరియల్ని, మీరు మరీ అంతా బెంగ పెట్టుకోకండి, అదేమీ చిన్నపిల్ల కాదు, ఏం చేయాలో ఏం చేయకూడదో దానికి బాగా తెలుసు అని అంటుంది. శ్రీనివాసరావు కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకుని, అది ఇప్పటికీ నాకు చిన్నపిల్లనే అని అంటూ కాఫీ తీసుకుంటాడు. అలా ముగ్గురు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు. ఆఫీస్ నుంచి చాలా హుషారుగా వచ్చిన సూర్య విజిల్ వేసుకుంటూ కార్ కీస్ని వేలుతో తిప్పుతూ తన రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ కౌసల్యాదేవి ఉంది. ఆవిడ చేతుల్లో ఉన్న రెడ్ బాక్స్ చూసి, అబ్బాయి బాక్స్ లాకర్లో పెట్టడం మర్చిపోయాను అని అనుకుంటూ, హాయ్ మమ్మీ అని ఏమీ తెలియనట్లు విష్ చేస్తూ కౌసల్య దగ్గరికి వెళ్ళాడు సూర్య. కౌసల్య
సూర్యుని పైనుంచి కింద వరకు ఒక చూపు చూసి, చాలా ఎదిగిపోయావురా నువ్వు అని అంటుంది. ఇప్పుడు ఎదగడం ఏంటి మమ్మీ, నేను ఎప్పటి నుంచో ఇదే హైట్లో ఉన్నాను కదా మమ్మీ అని అంటాడు సూర్య. నేను అన్నది హైట్ విషయాలు కాదు, బంగారం అమ్మాయిల వస్తువులు భద్రంగా దాచుకునే విషయంలో అని బాక్సులో పెట్టిన బయటికి తీసి చూపిస్తూ అడిగింది కౌసల్య. అబ్బా తిరిగిపోయానే, ఇప్పుడేం చేయాలి అని మనసులో అనుకుంటూ, ఈ పట్టి బాగుందా మమ్మీ, నీకోసమే తీసుకొచ్చాను అని అంటాడు సూర్య. నిజమా, మరి రెండో పట్టి ఏది బంగారం అని అడుగుతుంది కౌసల్య. అది మమ్మీ, ఆ షాప్లో ఒక పట్టీనే ఉంది, ఇది నాకు బాగా నచ్చి దీన్ని జతపట్టి చేయమని ఆర్డర్ ఇచ్చి, ఇది అక్కడే ఉంటే ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతారేమో అనే భయంతో నేను తీసుకొచ్చేసాను మమ్మీ, దీన్ని జతపట్టి వచ్చాక నీకు ఇద్దామని అలా బాక్స్లో దాచిపెట్టాను, అది అప్పటికప్పుడు ఒక కథ అని చెప్తాడు సూర్య. షాప్లో ఒక పట్టీనే ఉంది, అది కూడా ఎవరో వాడిన పట్టీ, దాని జతపట్టి కోసం నువ్వు ఆర్డర్ ఇచ్చావు, అది కూడా నా కోసం. పర్వాలేదురా, నువ్వు కూడా కథలు బాగానే చెప్తున్నావు అని అంటుంది కౌసల్య. థ్యాంక్ యూ మమ్మీ అని కౌసల్య ఏమీ అర్థం చేసుకోకుండానే అంటాడు సూర్య. ఇంకా కథలు చాలు, ఇప్పుడు నిజం చెప్పు బంగారం అన్నీ సున్నితంగా అంటుంది కౌసల్య. ఏ నిజం మమ్మీ అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటాడు సూర్య. అదే నాన్న, ఈ పట్టి వెనకాల ఉన్న అసలు కథ అని అంటుంది కౌసల్య. అది మమ్మీ అని నసుగుతూ ఉన్న కొడుకుతో చెప్తావా లేక డాడీ ముందు మీటింగ్ పెట్టమంటావా అని అంటుంది కౌసల్య. వద్దు మమ్మీ, డాడీని ఎందుకు ఇంత చిన్న విషయానికి ఇబ్బంది పెట్టడం, నేనే చెప్తాను అని అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తాడు సూర్య. మమ్మీ, 3 years బ్యాక్ మన వినోద్ వాడి కూతురు హారికను తీసుకుని బీచ్కి వెళ్ళాం. అప్పుడు నేను వినోద్ మాట్లాడుకుంటూ ఉండగా హారిక అక్కడ ఉన్న రాళ్ళు ఎక్కి ఆడుకుంటుంది. మేము అది గమనించలేదు. అలా ఆడుకుంటున్న హారిక రాయి మీద నుంచి జారి పక్కనే ఉన్న మరొక రాయి మీద పడింది. దాంతో హారిక తల్లికి దెబ్బ తగిలింది, చాలా బ్లడ్ లాస్ అయ్యింది. నేను వినోద్ చాలా కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ హారికని చూసి పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి అని అనడంతో బీచ్ నుండి హారికను హాస్పిటల్ తీసుకురావడానికి హెల్ప్ చేసిన అమ్మాయి తనది అదే బ్లడ్ గ్రూప్ అని తను ఇస్తాను అని చెప్పి హారికకు బ్లడ్ ఇచ్చి బ్రతికించింది. అప్పుడే అక్కడికి వచ్చిన మీనాక్షి హారికను పట్టించుకోకుండా వినోద్ దగ్గరికి వచ్చి తప్పంతా వినోద్దే అని గొడవ పడుతుంది. అప్పుడే బ్లడ్ ఇచ్చిన బయటికి వచ్చిన ఆ అమ్మాయి మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీనాక్షి చెంప మీద కొట్టింది. అసలు నువ్వు తల్లివేనా, అక్కడ బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే నువ్వు తీరికని భర్తతో గొడవ పడుతున్నావు అని అంది. మేడం, అలా బుద్ధి చెప్పండి అని అంటున్నా వినోద్తో, మీరు ఏమేమి తక్కువ కాదు సార్, మగవారు కాబట్టి మీ మీద చెయ్యి చేసుకోలేకపోయాను అంతే. మీరు ఇలా గొడవ పెట్టడం చూస్తుంటే ఆ పాప చాలా దురదృష్టవంతురాలు అనిపిస్తుంది. పాప గురించి కూడా ఆలోచించకుండా ఇలా గొడవ పడుతున్నారు అంటేనే అర్థమవుతుంది ఆ పాప మీద మీకు ఎంత ప్రేమ ఉందో అని అందే ఆ అమ్మాయి. పాప అంటే మాకు ప్రాణం అండి అని ఒకేసారి అన్నారు వినోద్ మీనాక్షి. అంత ప్రాణం అయితే పాప గురించి అయినా గొడవలు పడకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మీరు కలిసి ఆ పాపను సంతోషంగా పెంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళండి. అంతేకాని ఇలా గొడవలు పడి అమ్మ నాన్న అంటేనే ఆ పాపకి విరక్తి వచ్చేలా చేసి ఆ పాప జీవితాన్ని పాడు చేయకండి అని చెప్పి, సారీ మేడం, ఏదో కోపంలో కొట్టేశాను, మీ చెల్లి లాంటి దాన్ని అనుకుని నన్ను క్షమించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ క్షణం పడిపోయాను మమ్మీ, తనకి నా మనసు తన వెంటే వెళ్ళిపోయింది. తను వెళ్తున్నప్పుడు తన కాలు నుండి జారిన పట్టి ఇది తనని పిలిచి ఇవ్వాలనిపించలేదు. తన జ్ఞాపకంగా నా దగ్గర దాచుకున్నాను అని మమ్మీ, విడాకులు తీసుకుందామని అప్లై చేసిన వినోద్ మీనాక్షి ఆ సంఘటనతో విడాకులన్న మాట ఎత్తడం కూడా లేదు మమ్మీ అని చెప్పడం పూర్తి చేశాడు సూర్య. బాగుందిరా నీ లవ్ స్టోరీ అంటూ కుటుంబానికి విలువ ఇచ్చే అమ్మాయిని కావు,
కోడలుగా తీసుకొస్తున్నావు అన్నమాట అని అంటుంది కౌసల్య. కోడలు ఏంటి మమ్మీ, తను ఇప్పుడు మన ఇంటి కోడలవ్వదు మమ్మీ అని అంటాడు సూర్య. ఏంట్రా నువ్వు అనేది, ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవా అని అంటుంది కౌసల్య. పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి గొప్పింటి అమ్మాయి కాదమ్మా, పేదింటి అమ్మాయి. పిల్ల డాడీ సంగతి తెలుసు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి ఒప్పుకోరు. డాడీకి నచ్చని ఏ పని నేను చేయను అని నీకు తెలుసు కదా మమ్మీ అని అంటాడు సూర్య. సూర్య మాటలకి ఆలోచనలో పడి అలా ఉండిపోతుంది కౌసల్య. ఆఫీస్కి వచ్చిన వెన్నెలతో, వాచ్మెన్ మేడం, మీ స్కూటీని సెల్లర్లో వైట్ కలర్ ఆడి కార్ పక్కనే పార్క్ చేయమని సార్ ఆర్డర్ చేశారు మేడం అని చెప్తాడు. సరే అని స్కూటీని పార్క్ చేయడానికి వెళ్ళిన వెన్నెల ఆ కారుని చూసి షాక్ అవుతుంది. వీటి శాడిజం తగలయ్యా, కారును ఫాస్ట్ చేయకుండా అలానే పొరతులో వచ్చేసాడు. నాకు వీడెక్కడ దొరికాడుగా బాబు దేవుడా, ఈ సీట్లో ఎన్నో కంపెనీలు ఉండగా నాకు ఇదే కంపెనీలో జాబ్ రావాలా, నాకు వీడే బాస్ కావాలా అని అనుకుంటూ స్కూటీకి పార్క్ చేసి ఎదురుగా చూస్తుంది. ఎదురుగా తననే చూస్తూ ఉంటాడు సూర్య. అతను చూసి షాక్ అవుతూ, ఈరోజు నా పని అయిపోయింది అని అనుకుంటూ హడావుడిగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది వెన్నెల. ఓయ్ జాబిల్లి అని సూర్య పిలవడంతో వెళ్ళి దాగిపోయి అక్కడే ఉండి, సార్ పిలిచారా అని కంగారుగా ఉంటుంది. వెన్నెల అంత గారంగా సార్ అనేసరికి మనసులో హ్యాపీగా అనిపించిన పైకి మాత్రం కోపం నటిస్తూ, ఆ కార్ నాదే, బాగుందా అని అడుగుతాడు సూర్య. చాలా బాగుంది సార్, కానీ దాన్ని కొంచెం వాష్ చేయడానికి ఇస్తే ఇంకా బాగుంటుంది సార్ అని అంటుంది వెన్నెల. ఇవ్వచ్చు, కానీ నా కార్కి కొంచెం పొగరు ఎక్కువ, దానికి బురద పూసిన వారితోనే వాష్ చేయించుకుంటాను అని మొగ్గు పట్టుకుని ఎక్కడ కూర్చుంది కాబట్టి ఆ కార్ని ఈ పరిస్థితి తీసుకొచ్చిన వారే వచ్చి దాన్ని వాష్ చేసే వరకు అది ఇక్కడి నుంచి కదలదు మిస్ జాబిల్లి అని అంటాడు సూర్య. పొగరు కారుకి కదరా నీకు అని మనసులో అనుకుని, అయ్యో పాపం, అంటే ఈ కార్ సెల్లర్ నుంచి ఇంకా బయటకు వెళ్ళలేదా సార్ అని అమాయకంగా మొహం పెట్టి అంటుంది వెన్నెల. ఎందుకు వెళ్ళదు, వెళ్తుంది. ఈ కారుకు బురద పూసిన ఆ చెయ్యి వచ్చి దీన్ని నీట్గా క్లీన్ చేస్తుంది కదా, ఆ తర్వాత కారు బయటకు వెళ్తుంది అని అంటాడు సూర్య. అబ్బా సార్ గారు పగలే కళ్ళు కంటున్నారు, కానీ అవి జరగవు కదా సార్ అని అంటుంది వెన్నెల. ఇక్కడ ఉన్నది సూర్య, ఎలా అయినా జరిగేలా చేస్తాను చూడు, అప్పటి వరకు నీ స్కూటీని నా కారు పక్కనే పార్క్ చెయ్యి అని అంటాడు సూర్య. ఓకే సార్ చూద్దామని మొహం మీద పడుతున్న చెమటలను నోటితో పైకి ఊది ఎంతో యాటిట్యూడ్ చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెన్నెల. డైనింగ్ టేబుల్పై ఉన్న టిఫిన్ ప్లేట్లో వేళ్ళని తిప్పుతూ ఏదో ఆలోచిస్తూ ఉంది కౌసల్యాదేవి. అది గమనించిన రామ్మోహన్ రావు, ఏమైంది కౌసల్య, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు. ఏమీ లేదండి అని అంటుంది కౌసల్య. ఏమీ లేకపోవడం ఏంటి, తినడం మానేసి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, మీ మనసులో ఏదో ఉంది చెప్పు అని అంటాడు రామ్మోహన్ రావు. అదేం రామ్ సూర్యకి పెళ్ళి అని అంటున్న కౌసల్యను అన్నట్లు తన చేయి చూపించి, నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను కౌసల్య, సూర్యకి కాబోయే భార్య ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయే ఇంటికి కోడలు, అది గుర్తుపెట్టుకో అని అంటాడు రామ్మోహన్ రావు. గుర్తుపెట్టుకున్నాను రామ్, జీవితాంతం గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. ఎవరో తెలియదు, ఎక్కడుందో తెలియదు, కనీసం ఎలా ఉంటుందో, ఊరు ఏంటో పేరేంటో ఏమీ తెలియదు. అలాంటి అమ్మాయి గురించి ఇలా ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉండాలి? అవతల నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పటికీ తన వయసు ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి రామ్, ఇదంతా వర్కౌట్ అవ్వదు, ఆ అమ్మాయి ఇంకో దొరకదు, అర్థం చేసుకోరామ్ అని అంటుంది కౌసల్య. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు కౌసల్య అని అంటాడు రామ్మోహన్ రావు. అయితే నేను చెప్పేది కూడా విను రామ్, నీకు ఆ అమ్మాయి ఎంత ముఖ్యమో నాకు నా కొడుకు జీవితం కూడా అంతే ముఖ్యం. నీకు 3 months టైం ఇస్తున్నాను, ఈలోగా
ఆ అమ్మాయిని తీసుకువస్తే నీ మాటకు విలువనిచ్చి ఆ అమ్మాయితోనే సూర్య పెళ్లి చేస్తాను, లేకపోతే వాడికి నచ్చిన అమ్మాయితో వాడి పెళ్ళి జరుగుతుంది రామ్ అని అంటుంది కౌసల్య. ఏంటి కౌసల్య నువ్వు అనేది? సూర్య ఇష్టపడిన అమ్మాయి అంటే వాడు ఎవరినైనా ఇష్టపడుతున్నాడా అని అడుగుతాడు రామ్మోహన్ రావు. ఇప్పటి వరకు అయితే లేదు, వాడు ఎవరిని ఇష్టపడలేదు, నీకు ఇచ్చిన మాటకే విలువని ఇస్తున్నాడు. మనం కూడా వాడి గురించి ఆలోచించాలి కదా, కొంచెం ఆలోచించురా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కౌసల్య. రామ్మోహన్ రావు కౌసల్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, అమ్మా విద్య, నీకు నేను చేసిన అన్యాయానికి న్యాయం చేయగలవనా తల్లి అని బాధపడుతూ ఉన్న రామ్మోహన్ రావు కళ్ళు కన్నీళ్లతో తడుస్తున్నాయి. వెన్నెల తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి టేబుల్ మీద పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ బుకే ఉంటుంది. అందులో 143 రోజెస్, ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటాయి. అవి చూసిన వెన్నెల సర్ప్రైజ్ అయ్యి చూస్తూ ఉండగా అక్కడికి వచ్చిన వెన్నెల కొలీగ్ లత ఆ రోజు బుక్కేని చూసి, ఏంటి మేడం సంగతి, మీ బాయ్ ఫ్రెండ్ బాగా రొమాంటిక్ అనుకుంటా అని కొంటెగా కళ్ళు గీటుతూ అడుగుతుంది. అదేమీ కాదండి, నాకు అసలు బాయ్ ఫ్రెండ్ లేడు అని అంటుంది వెన్నెల. బాయ్ ఫ్రెండ్ లేకపోతే అవుతాము అని ట్రై చేస్తున్న వారు ఎవరో అయి ఉంటారు. అయినా అమ్మాయిలకి రెడ్ రోజెస్ కదా పంపాలి, అదేంటి వెరైటీగా పింక్ రోజెస్ అని అంటుంది లత. ఏమో లత, మేబీ నాకు పింక్ రోజెస్ అంటే ఇష్టమని అలా పంపాడేమో అని అంటుంది వెన్నెల. ఓ అలాగా, అయితే అతను ఎవరో కానీ మిమ్మల్ని బాగానే ఫాలో అవుతున్నాడు అని అంటుంది లత. అయ్యో అదేమీ లేదు లత గారు, అసలు ఇవి పంపింది ఎవరో నాకు తెలియదు, చూడండి దీని మీద పేరు కానీ అడ్రస్ కానీ ఏమీ లేవు అని అంటుంది వెన్నెల. సరేలే కానీ ఈ ఫైల్ చెక్ చేసి బాస్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది లత. వెన్నెల అటెండర్ని పిలిచి ఆ ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళి స్టాఫ్ అందరికీ టేబుల్ మీద ఒక్కొక్కటి పెట్టు అని చెప్తుంది అటెండర్. అలాగే మేడం అని ఆ ఫ్లవర్స్ తీసుకుని వెళుతుండగా, ఒక్క నిమిషం అని అటెండర్ని పిలిచి ఆ ఫ్లవర్స్లో మంచి ఒక 3 రోజెస్ని తీసుకుని ఇక వెళ్ళు అని అంటుంది వెన్నెల. ఆ రోజెస్ తన వెనకాల దాచుకుని సూర్యనికి కనిపించకుండా సూర్య రూమ్లోకి వెళ్ళి ఫైల్ సూర్యకిస్తూ ఆ రోజెస్ని సూర్య చూడకుండా అతని టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేజ్లో పెడుతుంది. వెన్నెల ఫైల్ చూడడం పూర్తి చేసి సైన్ పెట్టి ఓకే యూ క్యాన్ గో నో అని అంటాడు. ఫైల్ వెన్నెలకు ఇస్తూ చెప్తాడు సూర్య. ఫైల్ తీసుకుంటూ ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెన్నెల కంగారుని గమనించిన సూర్య, ఏంటి అబ్బా ఎప్పుడు లేనిది ఇదెంత కంగారు పడుతుంది అని అనుకుంటూ టేబుల్ మీద వెన్నెల పెట్టిన రోజెస్ని చూసి, ఓ నీ కంగారుకి కారణం ఇదా అని ఆ రోజెస్ని చేతుల్లోకి తీసుకుని అపురూపంగా చూస్తూ ఒకసారి వెన్నెల క్యాబిన్ వైపు చూస్తాడు. వెన్నెల డైరీ మిల్క్ చాక్లెట్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది. అది చూసిన సూర్య హ్యాపీగా ఫీల్ అయ్యి చేతిలో ఉన్న రోజెస్ చూస్తూ, నేను పంపిన రోజెస్ నాకే ఇచ్చావా బంగారం అనుకుంటూ ఆ రోజెస్ని ముద్దు పెట్టుకుంటాడు సూర్య. అటెండర్ వచ్చి వెన్నెల మేడం మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అండి అని చెప్పడంతో ఆ శాడిస్ట్కి మళ్ళీ ఏం గుర్తొచ్చిందో అనుకుంటూ బాస్ రూమ్లోకి వెళుతుంది వెన్నెల. రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ కొన్ని సారీస్, కొన్ని మోడల్ డ్రెస్సులు పట్టుకుని 2 వ్యక్తులు ఉంటారు. వారిని విచిత్రంగా చూస్తూనే లోపలికి వచ్చిన వెన్నెల, బాస్ పిలిచారంట అని కొంచెం నెమ్మదిగా అడుగుతుంది. మిస్ వెన్నెల, ఈ డ్రెస్ అండ్ సారీస్ మన గవర్నమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాయి. ఇవి మనం కొత్తగా మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి మన డిజైనర్స్ చాలా కష్టపడి వీటిని డిజైన్ చేస్తారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, దానికోసం స్పెషల్గా తయారు చేసిన డ్రెస్సెస్ ఇవి. వీటిని చెక్ చేయడానికి మనకు అందుబాటులో మోడల్స్ ఎవ్వరూ లేరు. మోడల్స్ వచ్చే వరకు వెయిట్ చేసే అంత టైం మనకి లేదు. సో మీరు ఈ డ్రెస్ అండ్ సారీస్ ఒక్కసారి ట్రై చేస్తే వాటిలో బెస్ట్గా ఉన్నవి చూసుకుని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాము అని చెప్పాడు. అది విన్న వెన్నెల షాక్ అవుతుంది. సార్ నేను మోడల్ కాదు సార్, జస్ట్ ఒక మధ్యతరగతి అమ్మాయిని, నాకు మోడలింగ్ రాదు
సార్ అని అంటుంది వెన్నెల. డ్రెస్సులు వేసుకుని చూపించడానికి మోడలింగ్ రానవసరం లేదు మిస్ వెన్నెల. జస్ట్ డ్రెస్ వేసుకోవడం, సారీ కట్టుకోవడం వస్తే చాలు అని వెటకారంగా అంటాడు సూర్య. అది కాదు సార్ అని వెన్నెల అంటూ ఉండగానే, నువ్వు ఇంకేం చెప్పొద్దు వెన్నెల, ముందు అవి ట్రై చేయి, వాళ్ళకి లేట్ అవుతుంది అని అంటాడు సూర్య. సార్ ఏంటి ఇన్ని డ్రెస్సులు, నేను ట్రై చేయాలా? నో వే సార్ అని అంటుంది వెన్నెల. ఓకే మిస్ వెన్నెల, మీరు ట్రై చేయకపోతే ఏం అభ్యర్థన లేకుండా రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు అని అంటాడు సూర్య. రిజైన్ చేయాలా అంటే 10 లక్షలు కట్టాలి అని మనసులో అనుకుని, నా ప్రాణాలు తీయడానికి వీడు పుట్టి ఉంటాడు అని తిట్టుకుంటూ, ఓకే సార్ నేను చేస్తాను సార్ అని అంటుంది వెన్నెల. సరే మిస్ వెన్నెల, లెటర్ టైప్ చేసుకుని తీసుకురామని చెప్పనా అని అంటాడు సూర్య. రిజైన్ కాదు సార్, డ్రెస్సులు ట్రై చేస్తాను అని నీరసంగా చెప్పింది వెన్నెల. వెరీ గుడ్ వెన్నెల, కానీ ఎలా ఏడుపు మొహంతో కాకుండా కొంచెం నవ్వుతూ చేస్తే చూసే వాళ్ళకు బాగుంటుంది అని అంటాడు సూర్య. చచ్చినోడా అని మనసులో తిట్టుకుంటూ, ఓకే సార్ అని పళ్ళు ఇక్కిలించుకుంటూ డ్రెస్సులు ట్రై చేస్తూ చేయడానికి వెళుతుంది వెన్నెల.